అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు చాలా మంది కూడా యోగ సాధన దిశగా వాళ్ళు పయనిస్తూ ఉన్నారు. అందులో భాగంగా క్రియాయోగం గురించి ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఈ క్రియాయోగం అంటే ఏంటి, ఎలా సాధన చేయాలి, అసలు ఎవరు క్రియాయోగం సాధన చేయొచ్చు తెలియచేయండి. మనకి మొట్టమొదట యోగి పరమేశ్వరుడు. యోగులలోకెల్లా గొప్ప మహాయోగి యోగీశ్వరుడని శ్రీకృష్ణ పరమాత్మని అంటాం. కాబట్టి ఆ పరంపర నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత మహావతార్ బాబాజీ, ఈ క్రియాయోగం అని అన్నారు కదా, ఈ క్రియాయోగానికి మూల పురుషుడు మహావతార్ బాబాజీ. రజనీకాంత్ గారు ప్రతి సంవత్సరం హిమాలయాస్కి వెళ్ళి మహావతార్ బాబాజీ గారిని దర్శించుకొని ఎన్నో ఫోటోలు మన సోషల్ మీడియాలో ఉన్నాయి. మరి ఆయన శిష్యుడైనటువంటి లహరి మహాశయుడు, ఎవరి శిష్యుడు? మహావతార్ బాబాజీ శిష్యుడు లహరి మహాశయుడు. ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్గా పనిచేసి తర్వాత మహావతార్ బాబాజీ గారు ఆయన మిగతా లహరి మహాశయుడు ఇన్కంప్లీట్గా చేసినటువంటి యోగ సాధనని, క్రియాయోగాన్ని కంప్లీట్ ఈ జన్మలో చేయించి లహరి మహాశయుడిగా జన్మించి ఆ జన్మతో కంప్లీట్ చేయించి సాధన ముక్తినిస్తారు. అలాగే లహరి మహాశయుడి శిష్యుడైనటువంటి యుక్తేశ్వర్ మహారాజ్ అంటాం. ఆయన ఈ క్రియాయోగాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఆ లెగసీని. తర్వాత మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు, ఇదిగో వీరే పరమహంస యోగానందుల వారు. అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఒక యోగి ఆత్మకథ అని అద్భుతమైనటువంటి బుక్ రాశారు ఆయన తన మాటలతో. ఫస్ట్ అంతే, ఈయన్ని మించినటువంటి యోగీశ్వరుడు ఎవరు లేరు. ఈయన్ని మాత ఆనందమయ్యి మాత కూడా ఈయన్ని కలిశారు. తర్వాత మహాయోగులు అందరూ ఇంచుమించు వీళ్ళంతా కూడా కలుసుకునేవారు. ఆ క్రియాయోగానికి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు యోగదా సత్సంగ్ అని చెప్పేసి అక్కడ మనకి రాంచీలో ఈ ఆఫీస్ స్టార్ట్ చేశారు, ఆశ్రమం. యోగదా సత్సంగ్, వైఎస్ఎస్ అంటాం. దాన్ని ఇప్పుడు పరంపరగా తీసుకెళ్తున్నారు ఈయన శిష్యులైనటువంటి, నాకు ఇమీడియట్ గురువు అయినటువంటి శాంతానందగిరి స్వామి. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు శాంతానందగిరి గారు అన్ని ఊర్లు తిరుగుతూ ఉండేవారు. రాంచి మనందరం వెళితే ఆయన ఇక్కడ ఇనిషియేషన్స్ ఇచ్చేవారు. ఇదే క్రియాయోగం అనమాట. ఈ క్రియాయోగం యోగాలలో మనకి మెడిటేషన్స్లో చాలా రకాలు ఉన్నాయి. మెడిటేషన్లో మనము ఇదేమో పరమహంస యోగానందుల వారు ఇచ్చిందేమో క్రియాయోగం, మహర్షి యోగి గారు ఇచ్చిందేమో ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఇప్పుడు మన శ్రీ శ్రీ రవిశంకర్జీ గారు కూడా అదే సిస్టమ్ ఫాలో అవుతారు. ఆనందమూర్తి గారు ఇచ్చినటువంటి, బాబా గారు ఇచ్చినటువంటి మెడిటేషన్ ప్రాసెస్. బ్రహ్మకుమారీస్ ఏమో రాజయోగం, తర్వాత ఆనంద మార్గదేమో రాజాది రాజయోగం. దాని నుంచి ఉద్భవించిన వాళ్ళే రామ్దేవ్ బాబా అండ్ శ్రీ శ్రీ రవిశంకర్జీ గురుదేవులు. వీళ్ళిద్దరు కూడా ఆనంద్ మార్గ్లోనే మెడిటేషన్ తీసుకున్నారు. ప్రపంచం అంతా తెలుసు. వాళ్ళు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తర్వాత వాళ్ళు వచ్చి సొంతంగా ఆశ్రమాలు తయారు చేసుకున్నారు. ఇక మనం కన్ఫైనింగ్ టు దిస్ క్రియాయోగం దగ్గరికి వచ్చేసరికి ఇది ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ అనమాట. క్రియాయోగం టెక్నిక్ అన్ని నదులు కలిసి ఒకే సముద్రానికి కలిసినట్టుగా ఏ యోగ సాధన చేసినా మళ్ళీ ఒకే గోల్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. అంటే ఈ క్రియాయోగంలో శ్వాస మీద దృష్టి ఎక్కువ పెడతాం. ఇది మన సనాతన సాంప్రదాయంలో ఉన్నది. ఉచ్ఛ్వాస నిశ్వాసల శ్వాస మీద కంట్రోల్. లలిత సహస్రనామంలో కూడా అదే చెప్తాం. మొత్తము ఎన్ని నాడులైతే ఉన్నాయో, అసలు మీకు విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం హైదరాబాద్ లో వస్తుంటే కొన్ని హాస్పిటల్స్ బోర్డ్స్ పెట్టినాయి. రోజుకి ఎంత బ్లడ్ ప్రవహిస్తుంది తెలుసా? దగ్గర 1,00,000 కిలోమీటర్స్ దూరం ప్రయాణం చేస్తుందండి వన్ డేకి. మన బ్లడ్ 1,00,000 1,00,000 కిలోమీటర్స్ వన్ డేలో. మళ్ళీ
అంటే మనం ఒక 5 కిలోమీటర్లు వెళ్ళడానికి అలసిపోతాం. అవును. సో ఆ విధంగా ఈ శ్వాస మీద ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ధ్యాస. ఆ తర్వాత మనందరం ఏమనుకోవాలంటే యోగ సాధన అంతా కూడా గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు ఏం చెప్తారంటే మొట్టమొదట ఏకాంతంగా ఉన్నాను అనేటటువంటి భావనని తెచ్చుకోమంటారు ఫస్ట్. అందువల్లనే ఋషులందరూ కూడా డెజర్టెడ్ ఐసోలేటెడ్ ప్లేసెస్ వెళ్ళి దూరంగా వెళ్తారు. మెడిటేషన్ అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో మనకి సంబంధం ఉండదు. ఫస్ట్ అది రావాలి. అంటే అది పారిపోయి హిమాలయాల్లో కూర్చోవడానికి కాదు, మనం ఇంట్లో ఉన్నప్పుడే చుట్టూ పరిసరాలు ఇది చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే పోస్చర్స్, సిద్ధాసనంలో కూర్చోవాలి లేదా వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఈ సిద్ధాసనంలో కూర్చున్నప్పుడు మనము ఏం చేస్తాము, ఈ యొక్క పంచేంద్రియాలు ఉన్నాయి కూడా, ఈ పంచేంద్రియాలని మనము విత్డ్రా చేసేయాలి. అంటే నాలిక ఉందనుకోండి, రుచులను కోరుకుంటా ఉంటుంది, దాన్ని వెనక్కి విత్డ్రా చేస్తాం. తర్వాత చెవులు ఇలా డూరు పెట్టేసుకోకూడదు, విత్డ్రా చేయాలి. అంటే వెనికిడి శక్తి, మనం పక్కన వాళ్ళు మాట్లాడుకుంటున్నా మనం కాన్సంట్రేషన్ వినకుండా చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అది. అలాగే కళ్ళు మూసుకుంటాం. బ్రహ్మకుమారి సాధనలో కళ్ళు తెరిచి చేయమంటారు, డిఫరెన్స్ ఉన్నాయి లైట్ని చూస్తూ. ఈ మిగతా మెడిటేషన్స్ లో మనము కళ్ళు మూసుకోమంటారు. తర్వాత ఇంట్రోస్పెక్షన్ చేయాలి, లోపలికి అంతర్ముఖం సాధన. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లలిత సహస్రం అదే చెప్తోంది. లోపల వెతకాలి, బయట కాదు. బయట ఎంత వెతికినా కూడా దొరకదు. నెక్స్ట్ రమణ మహర్షుల వారు ఆయన ఏం చెప్తారు, నిన్ను నువ్వు తెలుసుకో. ఏ సాధన అయినా అదే, క్రియాశక్తి కూడా అంతే, క్రియాయోగం కూడా అంతే, మనల్ని మనం తెలుసుకోవడమే. అప్పుడు మనం ఏం చేస్తామంటే కూర్చున్న తర్వాత ఈ పంచేంద్రియాలని విత్డ్రా చేసేసాం. నెక్స్ట్ ఒక భూమి మీద ఎత్తుగా ఒక గ్లోబ్ అనుకుంటే భూమి ఒక మౌంటైన్ లాగా, దాని పైన కూర్చొని ఇదంతా చేస్తాం. అలా భావించాలి. భావన అన్ని ఏది మెడిటేషన్ చేసినా భావన. సో దీని మీద కూర్చున్నప్పుడు ఇది ఎప్పుడు ఏమవుతుంది, మనం ఈ భూమి డిసప్పేర్, కిందది డిసప్పేర్ అయిపోయింది అనుకోవాలా, భూమి మాయమైపోయింది. అప్పుడు మనం కింద పడిపోతాం కదా, పడిపోకుండా ఉండేటట్లుగా భావన చేసుకోవాలా. ఎలా నక్షత్రాలు, ఆకాశంలో నక్షత్రం పడిపోకుండా ఏ ఆధారం లేకుండా మెరుస్తుంది కదా, అట్లా అని భావన చేయాలి, ప్రాక్టీస్ ఇవ్వాలి బాడీకి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, 2 నక్షత్రాలు మన యొక్క 2 కాళ్ళ బొటన వేళ్ల నుంచి లోపలికి వస్తున్నట్టుగా భావన చేసుకోవాలి. 2 స్టార్స్ లోపలికి వచ్చిన తర్వాత మూలాధార చక్రం అంటే మన జెనిటల్ ఆర్గన్స్ దగ్గర 2 కలిపి ఒకటే అయిపోయినట్టుగా భావన చేసుకోవాలి మూలాధార చక్రం దగ్గర. ఇక దాని నుంచి స్లోగా మనం పైకి తీసుకెళ్తాం, ఆ స్టార్ పైకి ట్రావెల్ చేస్తున్నట్టు భావన చేసుకోవాలి. మణిపూరక చక్రం, తర్వాత అనాహత చక్రం, ఇలా విశుద్ధ చక్రం, తర్వాత ఆజ్ఞా చక్రానికి వస్తుంది. ఆజ్ఞా చక్రాన్ని దగ్గర స్టాప్ చేసేయకూడదు, ఆజ్ఞా చక్రాన్ని నుంచి మళ్ళీ సహస్రార చక్రానికి తీసుకెళ్ళాలి. తీసుకువెళ్ళి ఆ సహస్రార చక్రం నుంచి మళ్ళీ బ్యాక్కి తీసుకురావాలి దీన్ని, ఆజ్ఞా చక్రాన్ని. ఇంకా అక్కడ నిలిపేసేయాలి. ఇంకా నిలిపేసి ఎలా అంటే ఆకాశంలో నక్షత్రం ఏ విధంగా అయితే మెరుస్తుందో ఆ విధంగా ఈ యొక్క మనం సాధన చేస్తాం. ఇప్పుడు శ్వాస మీదకి వద్దాం. శ్వాస మీద ఏం చేస్తాము మనము, ఇన్హేలింగ్ అండ్ ఎక్స్హేలింగ్ ఈజ్ నథింగ్ బట్ రెస్పిరేషన్. సో రెస్పిరేషన్ ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తే ఏమవుతుంది ఈ క్రియాయోగం టెక్నిక్ అంటే, ఇప్పుడు మనం అన్నిట్లకంటే ఎక్కువ కాలము బతికేటటువంటి జీవిని మనం తీసుకున్నప్పుడు తాబేలు 400-500 సంవత్సరాలు బతుకుతుంది. ఎందుకని, దాని హార్ట్ బీట్ చాలా స్లో, మన హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. మెషిన్ అయిపోద్ది అనమాట, లైఫ్ స్పాన్ ఉంటుంది మెషిన్కి, బాడీకి అయినా మెషిన్కి అయినా. సో ఎప్పుడైతే తొందరగా డ్యూరబిలిటీ అంటాం దీన్ని, ఎంతవరకు పని చేయాలో అది ఆ డ్యూరబిలిటీ అయిపోతుంది. అయిపోయి ఆ స్పాన్లో ఏమవుతుందంటే ఇంకా మనము మెచ్యూరిటీ ఆఫ్ లైఫ్, మెడిసిన్స్కి అలాగే మెచ్యూరిటీ డేట్ ఉంటుందో ఆ మెచ్యూరిటీ అయిపోయింది, ఆ డేట్ అయిపోయింది, పోతాం మనం. ఎప్పుడైతే తాబేలు స్లోగా కొట్టుకుంటోంది కాబట్టి కొన్ని లక్షల సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతకడానికి అవకాశం ఉంది. ఈ మెడిటేషన్లు ఎందుకు చేయమంటారంటే, శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు హార్ట్ బీట్ స్లో అవుతుంది. దిస్ ఇస్ ద రీజన్. సో ఎప్పుడైతే హార్ట్ బీట్ మనకి స్లో అవుతుందో దెన్ ఆటోమేటికల్లీ విల్ లివ్ ఫర్ లాంగ్. అంటే గురుగారు, ఈ యోగా సాధన వల్ల
ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి అని కూడా అంటూ ఉంటారు. దానికి కూడా ఇదే రీజన్ అనుకోవచ్చు. 100% తగ్గిపోతాయి. పతంజలి యోగ శాస్త్రం మనం విన్నాం. ఈ క్రియాయోగం చేసేటప్పుడు మనము స్లీప్లెస్ సెయింట్ అని మనకి గురువు గారి బుక్లో ఉంటుంది, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో చాప్టర్స్ ఉంటాయి. ఇందులో ఇదిగో పెర్ఫ్యూమ్ సైంట్ అని మంచి చందనపు వాసన వస్తూ ఉంటుంది గురువు గారి దగ్గర. వాళ్ళ శిష్యులు హిమాలయ యోగులు, ఇప్పుడున్నటువంటి హిమాలయ యోగులు కాదు, అప్పుడు వెళ్ళేటప్పుడు చందనపు స్మెల్ అండ్ డిస్ప్లేస్ ఇస్ వండర్స్. గురుదేవులు పరమహంస యోగానందుల వారు వెళ్తుంటే అందరూ చెప్పేవారు. నెక్స్ట్ ఇండియాస్ గ్రేటెస్ట్ సైంటిస్ట్ జగదీష్ చంద్ర బోస్, ఆయన ఈ టెక్నిక్ని మొక్కలకు కూడా ఇచ్చేశారు, అప్లై చేశారు. మనం ఏమనుకుంటామంటే కేవలము మనుషులకేనేమో ఈ మెడిటేషన్ ప్రాసెస్, మెడిటేషన్ యోగాలు ఇయ్యనేమో అనుకుంటాం కదా, చెట్లు కూడా చేస్తాయి. జగదీష్ చంద్ర బోస్ ఫస్ట్ ఆయన సైంటిస్ట్, ఆయన రీసెర్చ్ చేసి మొక్కల మీద ఇమోషన్స్, చెట్టు కూడా కన్నీరు కారుస్తుంది, ఫీల్ అవుతుంది, టచ్ చేస్తే బై టచ్, బై సెన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. రోజు వెళ్ళి మనము అమెరికాలో ఇప్పుడు క్రియాయోగ టెక్నిక్స్ నేర్చుకున్న తర్వాత ఎక్స్పాండ్ చేశారు కదా ఒకళ్ళొకళ్ళు, ఆ మెడిటేషన్ టెక్నిక్స్లో వెళ్ళి చెట్లకు కూడా బాధలు చెప్పుకుంటారు వీళ్ళు. బాధలు చెప్పినప్పుడు ఆ చెట్టు రెస్పాండ్ అవుతుంది, మన మాట వింటుంది, అది వింటుంది మనుషుల. ఇన్యానిమేట్ బాడీస్, యానిమేట్ బాడీస్, ఈ రెండు కూడా పరమాత్మకు రెస్పాండ్ అవుతాయి. మనం చూపించే ఇప్పుడు పిల్లిని మనం ప్రేమగా చేస్తుంటే అది ఎలాగైతే దగ్గరకు వస్తుందో, ఆవుదొడని ఇలా అంటుంటే ఎట్లయితే దగ్గరకు వస్తుందో, అలా ఈవెన్ టైగర్ కూడా ఈ క్రియాయోగ సాధన వల్ల టైగర్ కూడా ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో చెప్పబడి ఉంది. ఆ టైగర్, ఈ యొక్క వైల్డ్ యానిమల్స్ కూడా మనకి పెట్ అయిపోతాయి. ఇదిగో ద టైగర్ స్వామి అనేవారు, టైగర్కి సవారు చేసేవారు. నెక్స్ట్ ద స్లీప్లెస్ సెయింట్ రామ్ గోపాల్ ముజుమ్దార్ అని, ఆయన నిద్రపోయేవాడు కాదు ఆయన. తర్వాత ఇంకో విచిత్రం చెప్తాను, టూ బాడీస్ ఉంటాయన్నమాట ఈయనకి, ఒకే సెయింట్, ద సెయింట్ విత్ 2 బాడీస్, 3rd చాప్టర్, స్వామి ప్రణమానంద. ద సెయింట్ విత్ 2 బాడీస్, రెండు. చాలా ఉన్నారు మహాత్ములు, వీళ్ళందరూ నిజాలు చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు. అంటే ఇక్కడ ప్రజెంట్ అవ్వగలరు, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఢిల్లీలో ఏదైనా హాస్పిటల్లో ఎవరికన్నా ఆశీర్వదించాలి అంటే డాక్టర్ల రూపంలో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఏమంటే ఇక్కడ కనబడ్డారండి. అదే టైం గురుచరిత్ర దీనికి ఆధారం. నృసింహ సరస్వతి స్వాముల వారు 5 ఇళ్లల్లో ఆ దీపావళి పండగ రోజున ఒకేసారి ప్రముఖుల ఇళ్ళకి అందరికి వస్తారని మాటిస్తారు, ఇచ్చారు. అంటే ఇదంతా యోగ సాధనలో ఒక భాగం. ఆ తర్వాత మీరు అడిగినట్టుగా ఈ యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచులైపోతాయి. ఎంతోమంది మనకి ఆ శ్వాస మీద దృష్టి పెట్టడము చేసినప్పుడు మృత్యువుని, అందుకే దాన్ని అమరయోగము అంటారు. అమరయోగం అంటే ఏంటి? దానికి రకాల పేర్లు ఉంటాయి యోగాలకి. అమరయోగం అంటే ఏంటి? మృత్యువుని మనము జయించు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకుభ్యం మాత్రమేవ వందనాత్ మృత్యోర్ముక్షేమామృతం. ఈ మంత్రం చదివితే ఎంత ఫలితమో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా ఇది దీని ఇంత ఈడ పింగళి అన్ని టెక్నికల్ పార్ట్స్ మామూలు జనానికి అర్థం కావు. కాబట్టి ఇన్ని వేల ఇన్ని లక్షల నాడులు ఉంటాయి అందరికీ తెలుసు. కానీ అది చూసి కాంప్లికేటెడ్ అనుకొని సాధన ప్రారంభించడానికి భయపడుతున్నారు జనం. సో సింప్లిఫైడ్ వే చేశారు గురుదేవులు పరమహంస యోగానందుల వారు. అండ్ అంతేకాదు హిమాలయ పర్వతాలలో ఇప్పుడు కూడా మహావతార్ బాబాజీ గారు 400 సంవత్సరాల పైన ఇప్పుడు ఈజ్ ఎటర్నిటీని బ్లెస్ చేశారు. ఆయనకి మరణం లేదు, ఇచ్ఛా మరణం. ఆయనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హీ కెన్ డిజపియర్. మహాయోగులు ఆయన. సో అందరూ మేము వచ్చేస్తామండి హిమాలయాస్కి. మనం ఇప్పుడు అందరూ శంబాలా నగరంకి వెళ్తున్నట్టుగానే హిమాలయాస్కి చాలామంది వెళ్ళారు. ఆ హిమాలయాస్లో మహావతార్ బాబాజీని కలవచ్చు మనం. మిగతా యోగులు కూడా తపస్సులు చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత ఈ వీళ్ళంతా కూడా ఇమ్మోర్టాలిటీ అంటే కనిపిస్తారా గురుగారు మనకి? అంటే వాళ్ళ యొక్క మనం బెగ్గింగ్ చేసుకోవాలి వాళ్ళకి. మనం బెగ్గింగ్ కాదు కదా చేసేది. మనం ఏం చేస్తాం? నాకు కనబడకపోయినా పబ్లిసిటీ కోసం బయటకు వచ్చి నాకు మహావతార్ బాబాజీ కనబడ్డాడంటే ఆయన కనబడతాడు, తంతాడు మనల్ని. అందువలన ఎవరికైతే రియల్ డివోషన్ ఉండి
ఎవరికైతే డెటర్మినేషన్ ఉండి ఎవరికైతే అంకిత భావంతో డెడికేటెడ్ భావంతో ఉంటారో చిన్న చితక అని చూడకుండా ఈ క్యాస్టు ఆ క్యాస్టు అని చూడకుండా ఆడ మగ అనేటటువంటి తేడా లేకుండా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి దర్శనం స్వామివారు ఇస్తారు, యోగులు ఇస్తారు. అందువల్లనే గురువు అనేటటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి స్థానం. కాబట్టి మనందరం ఏం చేయాలంటే హిమాలయాస్కి వెళ్ళాలి. హిమాలయాస్ అనగానే యాత్రలు ఏమైపోయింది, ఇప్పుడు అందరూ మానస సరోవరం వెళ్ళిపోతున్నాము, హెలికాప్టర్స్ మీద తిరిగేస్తున్నాం అంటున్నారు, డబ్బులు ఇలా పడేస్తున్నారు, వీళ్ళు దర్జాగా వెళ్తున్నారు తిరిగేస్తున్నారు, లేదా హెలికాప్టర్ మీద చూపించేస్తాం నేపాల్ భూతాన్ టిబెట్ అంటున్నారు. ఇది కాదు హిమాలయ యాత్ర. నెక్స్ట్ కైలాస నీ పేరుతోనే మానస యాత్ర, మానస సరోవర యాత్ర. తర్వాత హిమాలయాస్ అంటే ఏమంటున్నారు, ఋషికేశ్ వరకు వెళ్తున్నాము, అక్కడి నుంచి బద్రీనాథ్ కేదార్నాథ్ ఏదో ప్లేస్కి వెళ్ళి వచ్చేసినట్టు దండం పెట్టి వచ్చేస్తున్నాం. ఒక గుడి అక్కడ ఫిక్స్డ్గా ఉంది కాబట్టి. మహావతార్ బాబాజీ యోగులు అలా ఉండరుగా ఫిక్స్డ్గా, వీళ్ళు స్టాట్యూస్ కాదు కదా, వీళ్ళు విత్ ఫిజికల్ బాడీ దే ఆర్ లివింగ్, దే ఆర్ హ్యావింగ్ ద ఫిజికల్ బాడీ అండ్ అట్ ద సేమ్ టైం దట్ ఇప్పుడు స్వయంభూ ఇప్పుడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉన్నారు, సమాధిలో ఉన్నారు. ఆయన బయటికి సమాధి తీసినప్పుడు ఆయన బయటకు వచ్చారు, ఆయన రక్తం వస్తుంది, షిరిడీ సాయినాథుడు. ఇలాంటి మాణికేశ్వర్ మాణిక్యనగర్లో ఉన్న మాణికేశ్వరి మాత, మాణిక్ నగర్లో ఉన్నటువంటి మాణిక్ ప్రభు, వీళ్ళంతా సమాధుల్లో మహాత్ములు అవధూతలు, వీళ్ళంతా యోగులు. వీళ్ళంతా వెళ్తే మనం ఏమనుకుంటామంటే ఉండరేమో అనుకుంటాం, కానీ ఉంటారు. అందువల్లనే మొట్టమొదటగా యోగ సాధన అందరూ చేసేస్తారు. క్రియాయోగం మేము చేసేస్తున్నాం అండి, మేము ఏకంగా ఆశ్రమంలో మెంబర్ అండి అంటారు వీళ్ళు. ఏంటి మెడిటేషన్ చేసుకోవడానికి వెళ్ళి ఆ సంస్థకి ₹1,00,000 డొనేషన్ ఎవరు వెళ్ళు ఇవ్వకుండా మేము మెంబర్ అండి అంటారు. అంటే మరి గురుదేవులు ఏమనాలా ఆయన్ని స్థాపించిన ఆయన్ని. కాబట్టి అక్కడ ఇలాంటి డాంబికాలు పనికిరాకుండా చక్కగా ఎవరైతే గురువు గారి మీద ప్రేమతో మనం వెళ్ళి ఆ మెడిటేషన్ చేసి పక్కనోడికి చెప్తే ఏమొస్తుందమ్మా, మనకి ఏమీ రాదు. మెన్ అసెస్ త్రూ యువర్ యాక్షన్స్ నాట్ బై యువర్ వర్డ్స్ అన్నారు. గొప్పలు ఏంటి, మనుషులు ఎప్పుడు కూడా మనం చేసే పనులను బట్టి మనల్ని అంచనా వేస్తారు, మనం చెప్పే మాటలను బట్టి. అలాగే జవహర్లాల్ నెహ్రూ చెప్తాడు, మా జేఎన్టీయూలో పెట్టాం జవహర్లాల్ నెహ్రూ బొమ్మ దగ్గర, ఏమిటి తనను గురించి తాను ఎక్కువగా గొప్పగా చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ హ్యావ్ లీస్ట్ వర్చ్యూస్ అంటాం, అంటే అత్యంత తక్కువ మొరల్ వాల్యూస్ ఉంటాయి వీళ్ళకి, గొప్ప గుణాలు అని. మహాత్ములు మరి ఇంత చెప్తున్నారు కదా. కాబట్టి ఈ యోగులందరూ కూడా మనకు తప్పకుండా కనబడతారు. సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ముందు యోగం ఆఖరిగా నేను ఒకటి చెప్పి ముగిస్తాను. ఈ యొక్క యోగ సాధన చేసే ముందు ఒక కమిట్మెంట్ ఉండాలి మనకి. గురుదేవులకి ఒక కమాండెంట్, ఆయన కమాండ్ చేస్తాడు. ఇప్పుడు 10 కమాండెంట్స్ అని అంటాం, జీసస్ క్రైస్ట్ 10 ఆదేశాలు. అలా మనం ఫస్ట్ మనల్ని మనం ఒక పెట్టుకోవాలన్నమాట. ఏంటంటే నేను ఐఎమ్ రెస్పెక్టింగ్ దిస్ బుక్, ఐఎమ్ రెస్పెక్టింగ్ దిస్ గురు. నేను ఈ పుస్తకం చదువుతున్నానండి, యాంత్రికంగా నవల చదివితే ఎట్లా, ఇది పరమ పవిత్రమైన గ్రంథం, సాక్షాత్తు ఆయన చేతులతో రాశారు. అంటే ఆయన మనకి డైరెక్ట్ మాట్లాడుతున్నట్టే పరమహంస యోగానందుల వారు. మరి ఆయన్ని గౌరవించాలి, ఆయన రచనని గౌరవించాలి. అలాగే క్రియాయోగము ఈ హిమాలయాస్ ఇది చేసినప్పుడు ఆయన ఎదురుకుండగా మనకి కనబడతారు మహావతార్ బాబాజీ వీళ్ళంతా. సో ఆ స్పిరిచువల్ మాస్టర్స్ని గౌరవించాలి. అండ్ నెక్స్ట్ చేసే ముందు ఒకటి చేయాలి, మనం ప్రేయర్ చేయాలి, వాళ్ళ పర్మిషన్ అడగాలి. ఆ పర్మిషన్ స్వామి గురుదేవ మహావతార్ బాబాజీ పరమహంస యోగానందుల వారు మీ యొక్క బ్లెస్సింగ్స్తో మేము ఇది చదవాలనుకుంటున్నాం అని పర్మిషన్ అడగాలి. పర్మిషన్ అడిగినప్పుడు మాత్రము మనం వాళ్ళని ఆహ్వానించినప్పుడు, ఎలాగైతే హిందూ దాంట్లో మనము ప్రార్థనలో పూజల్లో ఆవాహయాన్ని అంటామో, ఆవాహనం చేస్తాము, అంటే అర్థం ఏంటో వాళ్ళు వస్తారు అక్కడ. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. అంతేగాని మనం ఏదో చదివేసాం మంత్రం వచ్చేసారు లేదు అని అనుకోకూడదు. వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మనకి యోగ సాధన, క్రియా సాధన అనేటటువంటిది, క్రియాయోగం అనేది యోగిస్తుందమ్మా, ఫలిస్తుంది. ఊరికనే మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని వందల సంవత్సరాలు చేసినా అదేమి యోగించదు. స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క ఇది ఉండాలి. అండ్ ఆఖరిగా మనకి ఈ స్లీప్లెస్ సెయింట్ అన్నారు కదండి గురుగారు, నిద్రపోకుండా ఉంటారు ఏంటండి అంటే, మనకి రామాయణంలో ఉందిగా, రామాయణంలో ఊర్మిళాదేవి పడుకుంటే లక్ష్మణుడి భార్య, లక్ష్మణుడు అసలు ఒక్కరోజు కూడా పడుకోలే, ఆయన నిద్రపోయింది, కంపెన్సేషన్ అన్నమాట, నిద్రపోతుంది. కాబట్టి ఆ లక్ష్మణుడు కూడా గొప్ప అన్న. మరి లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే ఏంటి? పాములు శ్వాస,
ఇడా పింగళి అని మనం నాడుల్ని పాములతోనే కదా పోలుస్తాము. సో సర్పెంట్ పవర్ అంటాము. కుండలిని శక్తి అంటే ఏంటి? సర్పెంట్. ఒక సర్పెంట్ రివర్స్ గేర్ లో పడుకుంటుంది. అప్పుడు కుండలినిగా అది రివర్స్ గేర్ లో పడుకుంటుంది. సహస్రార చక్రం ఉండి అది ఈ యోగ సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే అది కదులుతుంది. అందుకనే మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధార చక్రం విచ్ఛిన్నమైనప్పుడు బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నం అవుతుంది. అంటే మనకి బ్రహ్మలోకం మీద కంట్రోల్ వస్తుంది. అంటే ఏంటి అర్థం? బ్రహ్మలోకం వెళ్ళిపోతామని కాదు. బ్రహ్మలోకం అంటే ఇదే, అన్ని భూమి మీదే ఉంటాయి. అంటే క్రియేటివిటీ అనేటటువంటి శక్తి మనలో, ఇన్నోవేటివ్నెస్, క్రియేటివ్గా చేయడము, డిఫరెంట్గా చేయడము, యూనిక్నెస్ అని చేయడము, ఆ క్వాలిటీ పెరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మణిపూరాంత విష్ణు గ్రంథి విభేదిని. మణిపూరక చక్రం అంటే ఎవరికైతే ఏమండి మేము తింటున్నామండి కనీసం అరగట్లేదండి అంటారు కదా, డైజెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇందాక నువ్వు అడిగిన యోగ సాధన వల్ల. తర్వాత విష్ణు గ్రంథి విభేదిని అండ్ పేరు కోసం మనం ప్రాధాయపడక్కర్లా, ఆటోమేటిక్ పేరు మనకు అదే వస్తుంది. ఇప్పుడు పరమహంస యోగానందుల వారికి ఈయన పేరు కోసం ఎప్పుడు తప్పించలేదు. ఈయన వివేకానందుల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్ వీళ్ళు జీసస్ క్రైస్ట్ వచ్చి మహావతార్ బాబాజీని హిమాలయాస్లో కలిశారు. అది కాకపోతే చారిత్రాత్మక ఆధారాలు లేవు, బట్ హీ హ్యాస్ మెట్. ఇలాంటి అన్నిటికీ కూడా ఆధారాలు ఉండవమ్మా, నమ్మకం. నెక్స్ట్ రెండవది, అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు వెస్ట్లో అప్పుడంతా వెస్ట్ ఫిలాసఫీ అంతా ఏంటి, వాళ్ళకి ఆధ్యాత్మికత తెలియదు పాపం. వాళ్ళకి కలియుగానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ వాళ్ళే అనమాట. వెస్ట్రన్ సైకాలజీలో ఈటింగ్ అండ్ మేటింగ్ అంతే. మిగతా సర్వజీవరాశులు ఏం చేస్తాయి? నిద్ర, మైథునము, భయము, ఆహారము, ఇవే. అలాంటి సిచ్యుయేషన్లో వీళ్ళలో ఉన్నటువంటి వీళ్ళెవరో వీళ్ళు తెలుసుకోవాలా, ఈ క్రియాయోగంతో ఉద్ధరించబడాలా అని జీసస్ క్రైస్ట్ పంపమని రిక్వెస్ట్ చేస్తే మహావతార్ బాబాజీ పరమహంస యోగానందుల వారిని సెలెక్ట్ చేసుకొని హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ అంటాం ఈయన్ని. ఇప్పుడు మనం ఫాదర్ ఆఫ్ ద బెస్ట్ ఈయనకి పేరు అది. కాబట్టి అంత ఈజీగా వెళ్ళలేదు, ఎన్నో బాధలు పడి వెళ్ళారు గురువు గారు. ఇప్పుడు మనందరికీ కూడా చాలా ఈజీగా మనకి ఆ సాధన అనేటటువంటిది ఇస్తున్నారు. ఇదిగో ఆయన జనవరి 5, 1893లో పుట్టారు. మార్చి 7, 1952లో మహాసమాధి అయ్యారు. సో ప్రేమావతారని, ఎన్కర్నేషన్ ఆఫ్ లవ్ అని ఆయన మనం పిలుస్తాం. సో మొత్తానికి ఈ క్రియాయోగ సాధన వల్ల ఎన్నో ఫలితాలు ఉన్నాయి అంటారు. అవునమ్మా. అది అందరూ సాధించుకోవచ్చు అంటే అందరూ కూడా ఈ క్రియాయోగం సాధన చేయొచ్చు అంటారా? అందరూ చేయొచ్చు. సకల రోగాలు తగ్గిపోతాయి. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. ఏ మ్యాజిక్స్ అవసరం లేదు. గురుదేవుల యొక్క కరుణా కటాక్షం వల్ల కర్మలు కూడా తొలగించబడతాయి. గురుబలం పెరుగుతుంది. తర్వాత కర్మలు తొలగిపోతాయి. అండ్ కర్మలు తొలగించేటటువంటి ఏకైక శక్తి ఒక గురువుకే ఉన్నది అని గురు చరిత్ర కూడా చెప్తుంది, నరసింహ సరస్వతి స్వాముల వారంతా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకి నష్టపోయినటువంటి డబ్బు తిరిగి వస్తుంది, నష్టద్రవ్య ప్రాప్తి. ఇన్కమ్స్ పెరగట్లేదండి అనుకునే వాళ్ళు ఉన్నారు. వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాల్లో ఇన్కమ్స్ రావట్లేదండి. తర్వాత శత్రుపీడ ఉందండి, ఈ శత్రుపీడ కూడా పోతుంది. ఎందువల్ల? కన్ఫ్యూజన్, మెయిన్గా రాహు బాధల వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడము, మానసిక ఇబ్బందులు, ఎయిల్మెంట్స్ అంటే మానసిక వికలంగత్వము, ఇలాంటివన్నీ వస్తాయి కదా. అంటే రాహు క్రియేట్ చేస్తాడు. ఇది రాహు ఏం చేస్తాడు? ఇమాజినేషన్, హాలుసినేషన్, తర్వాత ఇన్ఫాక్చుయేషన్, కన్ఫ్యూజన్, ఇవన్నీ క్రియేట్ చేస్తాడు. దాన్ని ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చిందో ఆటోమేటిక్గా ఇది పోతుంది కదా, నాలెడ్జ్, కన్ఫ్యూజన్ పోతుంది కదా. నాలెడ్జ్ ఇచ్చేది గురువు, జూపిటర్, మన గురుదేవులు. ఆయన ఈ యొక్క క్రియాయోగం వల్ల మన పరమహంస యోగానందుల వారి దయ వలన మనకి రాహు యొక్క బాధలు కూడా, మానసిక పిచ్చి, చేతబళ్ళు, చిల్లంగులు, ఇదేదో అంటారు కదా, నరఘోష, నరదృష్టి, అన్ని సమస్తము తొలగిపోతాయి అన్నమాట. అన్నిటికీ సర్వ ఔషధి. గ్రహాలలో కూడా అన్నింటికన్నా కూడా గురుగ్రహం బాగుండాలి అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు గురు సాధన చేయడం వల్ల గురుగ్రహం కూడా మంచి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సమస్యలు గురుబలం బాగుంటే అన్ని కూడా అక్టోబర్ 18 నుంచి గురుడు మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. సో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఉంటాడు. చాలా కొన్ని రాశుల వారికి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో మిగతా రాశుల వారందరికీ కూడా మనకి ఈ నేను చెప్పినటువంటి అన్ని ఫీల్డ్స్లో, ఏ ఫీల్డ్స్లో ఎవరికైతే ఏది డెఫిషియెట్గా ఉందని అనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ చేసేస్తారు. ఆ దాన్ని గ్యాప్ను ఫిల్ చేస్తారు. అంటే క్రియా యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆ యోగ సాధన ఎలా చేస్తారనే విషయాలు తెలుసుకోవాలనుకున్నాం. కానీ ఆ యోగ సాధన ఎలా చేయాలి,
పరమ పవిత్రులైనటువంటి యోగా సాధన ఎలా అనేది ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది, అలాగే గ్రహ సంబంధించి అన్నీ కూడా సమస్యలు తొలగిపోయి మనకి గురుబలం కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యోగా సాధన వల్ల. ఇలా ఇంత పాజిటివిటీ ఉంటుందనే విషయాలు తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.